ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించటి వాడు రామభద్రుండట, నీ పలికిన భవరమగునట పలికద వేరుండుగాద పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామగే భాగవత స్వరూపం. భూషణములు చెవులకు బుధదోషణములు అనేక జన్మ దురితౌగమి శోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణభాషణములు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాస్త భారతంలోకి పోదాం. ప్రియమైన భాగవతోత్తములారా, కార్తీక మాసం వస్తున్నది. మన కొండాపూర్ రామాలయంలో కానీ కామాక్షి ఏకామేశ్వర సన్నిధిలో కానీ ఉత్సవాల కన్నా సిద్ధమవుతూ ఉన్నాం. దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఈసారి మనం కొత్తగా 1,00,000 బిల్వార్చనం అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. 9వ తారీఖు నాడు 9/10/2025 9/11/2025 చేస్తున్నాం. ఆ కార్తీక దామోదరుని స్మరించుకుంటూ 4 మంచి మాటలు భాగవతంలో జ్ఞాపకం చేసుకుందాం. కృష్ణుడు జరాసంధుడిని చంపించాడు. రాజులందరినీ కూడా తమ రాజ్యాలకు పంపించి జరాసంధుడి కొడుకైనటువంటి సహదేవుడు చేసినటువంటి పూజలన్నీ కూడా స్వీకరించి భీముడితోటి అర్జునుడితోటి ఇంద్రప్రస్థపురం నుంచి చేరాడు. అక్కడ ఆయన ఆ ఇంద్రప్రస్థ ద్వారంలో ముఖద్వారంలో ఉండే వాళ్ళంతా గొప్పగా సత్కారం స్వాగతం పలికారు. విజయ శంఖాలు పూరించారు. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళంతా కూడా విజయ సూచకాలైనటువంటి ఆ శంఖధ్వనులు విని సంతోషించారు. కృష్ణుడు భీమ అర్జున సహితంగా ధర్మరాజును దర్శించి నమస్కారం చేసి తాము మగధకు వెళ్ళినటువంటి వృత్తాంతం, అక్కడ జరాసంధుడిని ఎలా సంహరించామనే విషయమంతా కూడా వివరించాడు. ధర్మరాజు ఆనంద బాష్పాలు జారివాలినాయి ఆయనకి. కృష్ణుడికి తమ మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలకు సంతోషిస్తూ అంటున్నాడు కదా, కమలాక్ష సర్వలోకములకు గురుడవై తేజరిల్లడి భవదీయమూర్తి అంశాంశం సంభవులకు లోకపాలరు నీయాజ్ఞ తలమోచి నిఖిల భువన పరిపాల నిపుణులై భాషించునట్టు వారు అట్టి నీకుగా రుపురాజ్ఞ చేయుటలయ నీ మాయగాక ఇంకేమి గలదు. నీ మాయగాకి దిక్కమే ఏకమై అద్వితీయం వై అవ్యయంబు అయిన నీ తేజమునకు కాని గలదే. చిన్మయాకార నీ పాద సేవకులకు ఆత్మపర బుద్ధి ఇంద్రైన గలదే. పుండరీకాక్ష గోవింద భువన రక్ష. గోవింద, సర్వలోకానికి అధిపతివి కదా నువ్వు. నీ ఆజ్ఞని పాలించి అందరూ రాజులంతా లోకాలను పరిపాలన చేస్తున్నారు. అలాంటి నీకు సామాన్యుడైన రాజుని శిక్షించడం అనేటువంటి విషయమేం కాదు. కానీ అంతా మాయ, ఇదంతా కదా. ఇదంతా నీ మాయ కాకపోతే ఇంకేమవుతుంది. పుండరీకాక్ష భువనరక్షక నీ అని చెప్పి ఆయన నీ పాదసేవకులు భేదభావం అంటూ ఏముండదు కదా అన్నాడు. ఆ రకంగా ధర్మరాజు కృష్ణుడిని విశేషంగా స్తుతించాడు. ఆ దామోదరి ఆజ్ఞానుసారం వేద విజ్ఞాన ధనులైనటువంటి బ్రాహ్మణులను తాను సంకల్పించినట్టు రాజసూయాగం కోసంగా యజ్ఞ కార్యనిర్వాహకుడిగా స్వీకరించాడు. అప్పుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైనటువంటి మునీశ్వరుడు, భీష్మ ద్రోణ కృపాది గురువులు, ధృతరాష్ట్ర విదురాది కురు వృద్ధులు, దుర్యోధనాది బంధుజనాన్ని, సమస్త రాజులని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ముఖ్యులను తన యొక్క రాజసూయాగానికి రప్పించాడు. వాళ్ళంతా కూడా సంతోషంతో వచ్చి తాముకు అప్పగించబడ్డటువంటి పనులను కూడా పర్యవేక్షిస్తూ ఉంటే బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు యజ్ఞాన్ని యథాయోగ్యంగా శాస్త్ర యథాశాస్త్రానుష్ఠితం ప్రారంభం చేశారట. యజ్ఞభూమిని బంగారు నాగళ్లతో దున్నించారు. సువర్ణమయమైనటువంటి పరికరాలతో ఏ లోపం కూడా లేకుండా ధర్మరాజుకి యజ్ఞ దీక్ష ఇచ్చారు.
ఈ రకంగా బ్రాహ్మణులంతా కూడా తమ తమ కార్యకలాపాలని ప్రారంభం చేస్తూ ఉన్నారు. ధర్మరాజు సమస్త భూపతుల్ని కూడా వాళ్ళంతా వచ్చిన అర్పించేది ధన కనక వస్తు వాహనాదులైన కనుకలని స్వీకరించడం కోసంగా దుర్యోధనుణ్ణి నియమించాడు. ఎవరు? ధర్మరాజు. అలా నియమించి ఆయన యాచకుడు అడిగినటువంటి వస్తువులను దానం చేయడానికి కర్ణుడిని ఏర్పాటు చేశాడు. షడ్రసోపేతమైన భోజనాలను ఏర్పాటు చేయడం కోసంగా భీముడిని ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడికి సేవలు చేయడం కోసంగా అర్జునుడిని, యజ్ఞానికి అనువైనటువంటి సంభారాన్ని సమకూర్చడం కోసం లాజిస్టిక్స్ నకులుని, దేవ బ్రాహ్మణులని, గురువులను, పెద్దలని పూజించడానికి సహదేవుణ్ణి, యాగానికి వచ్చినటువంటి సమస్త ప్రజలు మంచి మంచి భోజనాలతోటి అంటే షడ్రసోపేతన భోజనాలు పెట్టే విధంగా చేయడం ద్రౌపదిని ధర్మరాజు వాళ్ళకి ఆ బాధ్యతలన్నీ అప్పగించాడు. ఇప్పుడు దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, సిద్ధ సాచ కిన్నర కింపురుష విజాధరులు ధర్మరాజు గారు చేసిన యజ్ఞాన్ని చూచి పూర్వం ఎవ్వడు కూడా ఏ రాజు కూడా ఇంత ఘనంగా యజ్ఞం చేయనే లేదని చెప్పి అంతా మెచ్చుకున్నారు. యజ్ఞం పూర్తయింది. అంతేకాకుండా శ్రీకృష్ణుడి యొక్క పాద రాజీవాలు పూజించే భాగ్యం కలిగిన వారికి పొందలేనిదంటే ఏముంటుందండి అని అందరూ బ్రహ్మాదులంతా సూచించారు. చూసారా? దేవతలకు సమానమైనటువంటి ఋత్విజులు రాజసూయ యాగానికి మంచి మంచి అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి అనువైన మంత్రాలతోటి హవ్య ద్రవ్యాలను ధర్మరాజు చేత వేలిపించి యాగాన్ని చేయించారు. యజ్ఞం పరిసమాప్తమైంది. చివరి రోజు ధర్మరాజు ఋత్విజులని, సభాసదులని, పెద్దలని, బ్రాహ్మణులని యథాయోగ్యంగా సత్కారం చేయాలి, పూజించాలని చేస్తాం కదా, అవన్నీ అనుకుంటున్నాడు ఆయన. ఆ సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవడు, హూ షుడ్ బి ది ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆనర్ అనే ప్రశ్న వచ్చింది. సభలో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్క రకంగా చెప్పారు. వారి మాటలన్నింటినీ కూడా విన్నాడు. బుద్ధం అవన్నీ విన్నటువంటి వాడు సహదేవుడు భగవంతుని కృష్ణుని చూపించి ఈ మహాత్ముడిని సంతోషం చేసి సమస్త లోకాలు సంతోషిస్తాయి, ఈయనకి అగ్రాసనం ఇవ్వాలా అన్నాడు సహదేవుడు. అంటే కాలము దేశమున్ క్రతువు కర్మయు కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రమునగ్ని ఆహుదుల్ వేళలు విప్రులం జనన వృద్ధులయంబుల హేతుభూతముల్ లీలల దాన ఈతగ వెల్లెంగిడి ఒకటి తేజమీషుడు. కాలము, దేశము, యజ్ఞము, కర్మ, కర్త, భోక్త, ప్రపంచం, దైవం, గురువు, మంత్రం, అగ్ని, హవ్య ద్రవ్యాలన్నీ కూడా సృష్టిచిత లయాలన్నింటినీ కూడా సమస్తము తానే అయినటువంటి ప్రకాశించేటటువంటి ఏకైక దివ్యస్వరూపుడు ఈ కృష్ణ పరమాత్ముడు ఒక్కడే కదా అన్నాడు. అంటే పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు అంటే ఈ చరాచర ప్రపంచమంతా కూడా ధ్వంసమైపోతుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఈ లోకాలన్నీ కూడా యథాపూర్వంగా నిర్మితమవుతాయి. సృష్టికి, స్థితికి, లయాలకు కారకుడైనటువంటి ఈ పుణ్యపురుషుడు ఈ కృష్ణ పరమాత్మ యజ్ఞఫలాన్ని ప్రసాదించే ప్రభువు, విష్ణుస్వరూపుడు, సర్వసమర్థుడు, అగ్రపూజకు అర్హుడు, ఇతడు కాకపోతే ఇంకెవడున్నాడు అన్నాడు. ఈ పురుషోత్తమన్ జగదధీసునంతుని సర్వశక్తి దిగ్రూపకు అగ్రపూజ పరితోషితు చేయు సమస్త లోకముల్ వేపురుదృష్టి బృందు పృథివీవర కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజ చేయు మెడసేయుక మాటలు వేయునేటికిన్. ఓ రాజా, పురుషోత్తముడు, లోకాధిపతి, అనంతుడు, సమస్త శక్తులు గలవాడు, చిద్రూపుడైన శ్రీకృష్ణుని ప్రప్రథమంగా పూజించి సంతోషింపజేస్తే సమస్త లోకాలన్నీ కూడా సంతోషపడతాయి, తృప్తిపడతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా అన్యథా ఆలోచించాల్సిన అవసరమే లేదు, ముందు కృష్ణుని పూజించండి అని చెప్పి సహదేవుడు చెబితే ఆ సభలో ఉండేటటువంటి ప్రజలు, రాజులు, ఋషులు మొదలైన వాళ్ళంతా కూడా చాలా చాలా మంచి విషయం, చాలా సంతోషం అని చెప్పి అన్నారు. ఇదే సముచితము అని చెప్పి నిర్ధారించారు. అప్పుడు ధర్మరాజు మహామునుల యొక్క మనస్సులనే మధుకరాలకు పద్మాల వంటివైన శ్రీకృష్ణుడి పాదాలు భక్తితో కడిగాడు. అంటే కృష్ణుడి యొక్క దివ్య చరణారవిందాలని కడిగాడు. తాను, కుంతి, భీమాదులు, ద్రౌపది తన యొక్క శిరస్సుల మీద చల్లుకున్నారు.
ఎంతో సంతోషించారు. బంగారు జలతారు వస్త్రాలతో బాలభాను కాంతులను మించిన కాంతులు గల రత్నాలతో ధర్మరాజు కృష్ణ పరమాత్మని సమ్మానించాడు. ఈ రకంగా పురుషోత్తముడిని పూజించినటువంటి ధర్మరాజు కరుణ నుండి ఆనంద బాష్పాలు జాలువారుతుంటే ఆయన గోవిందుడి సుందరాకారాన్ని చూడలేకపోయినాడు. ఆనంద బాష్పాలు అడ్డుపడుతూ ఉంటే ఇలా పూజించబడే ప్రకాశించేటట్టు పుండరీకాక్షని చూచి సమస్త ప్రజలు కూడా చేతులు జోడించి రకరకాలుగా స్తుతిస్తూ ఉంటే, జయజయత్వాలు పలుకుతూ ఉంటే దేవతలు వివిధ వాద్యాలు మోయిస్తూ పుష్పవర్షం కురిపించారు కృష్ణుడి మీద. అప్పుడు తమ ఘోషుని కుమారుడైనటువంటి శిశుపాలుడు ఆ వైభవాన్ని చూచి ఈర్ష్యపడ్డాడు, వారలేకపోయినాడు. అసూయతోటి తన యొక్క ఆసనాన్ని దిగి నిలబడి నిర్భయంగా తన చేతులెత్తి కృష్ణుడు వినేటట్లుగా సభాసదులతో అంటున్నాడు కదా, ఆగవయా ఆగాగు, ఈ కాలాన్ని ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేకపోతున్నాను, ఈ కాలాన్ని గడపడం చాలా చాలా కష్టంగా ఉంది. ఈ పసివాడి మాటలతోటి బుద్ధిమంతులని పెద్దల బుద్ధులు ఏమన్నా భ్రష్టు పెట్టాయా? ఎందుకంటే యోగ్యులని అయోగ్యులని నిర్ణయించగల నేర్పరులు, గొప్ప సత్వ గుణ సంపన్నులు, తపో నియమవంతులు, తేజోవంతులు, ఐశ్వర్యవంతులు, పరబ్రహ్మ స్వరూపం తెలిసిన జ్ఞానులు, సమస్త లోకపాదుల చేత పూజింపబడేటువంటి వాళ్ళు, పాపరహితులు, ఎందరో మహానుభావులు ఈ సభలో ఉంటే ఎవడు మాట్లాడేంటి? ఇక్కడ వీళ్ళని అందరినీ లక్ష్య పెట్టకుండా బుద్ధిహీనుడైనటువంటి ఒక గొల్ల పిల్లవాడిని పట్టుకొచ్చి వీడిని పూజించాలని ఎట్లా మీరు ఒప్పుకుంటున్నారు? మీకేమైనా బుద్ధి లేదా? యజ్ఞం కోసం ఏర్పడ్డట్టు పురోడాశం నక్కకి ఎలా వశం ఎలా అర్హమవుతుంది అని, ఏం కులం లేదు, గోత్రం లేదు, మతం లేదు, బుద్ధి లేదు, ఏమి లేదు అని కృష్ణుడి పెట్టడం మొదలుపెట్టాడు. గురుదేవ శూన్యుండు కులగోత్రరహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాన మప్పుల పొరలిడి నాది మధ్యావపానంబులంతర్యమానంబు లేదు బహురూపియి పెక్కుబంగులు వర్తించువా వివర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మా నిమిత్తమున మానిసయ్యే పరగమున్ను ఇయాతి శాపమును చేసి వాసికెక్కదు ఈ దారవ వంశమెల్ల బ్రహ్మతేజంబనెల్ల గోల్పటిన ఇతడు బ్రహ్మఋషివిడుగునే గోపాలగుండు. గురువులు లేరు, దేవుడు లేడు, కులం లేదు, గోత్రం లేదు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, నీటి మీద పడుకునేవాడు, ఆది మధ్యాంతాలంటే లేక కనపడేవాడు కాదు, ఒక డ్రామటిస్ట్ లాగా, ఒక నటుడిలాగా గంటకో వేషం వేస్తూ ఉంటాడు, రకరకాల వేషాలతోటి ప్రవర్తిస్తూ ఉంటాడు, వారి వరుస లేనటువంటి వాడు, సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడు అయినటువంటి ఈ కృష్ణుడా మానవీయుడు, ఇతడా సర్వేశ్వరుడు, ఇతడా అగ్రాసన అర్హుడు. యయాతి శాపం చేత యదువంశం ప్రసిద్ధి అణగారిపోయింది. బ్రహ్మతేజాన్ని కోల్పోయినటువంటి ఈ గోవుల్ని పాలించేటటువంటి వాడు బ్రహ్మసుల చేత బ్రహ్మసుడు పూజ చేయడం ఎలా అర్హుడైనాడు? జారుడు జన్మావధియును చోరుడు మొప్పోగలాడు సుమహిత పూజాచార క్రియలకు అర్హుడే వారగా ఇతడనదు అశుభ వాక్యస్ఫూర్తిన్. తప్పులు చేసేవాడు, నేరాలు చోరీలు చేసేటువంటి వాడు, పూర్తిగా చోరుడు, 3 రకాలు నడిచేటువంటి వాడు ఈ కృష్ణుడు పూజారి కూడా ఎలా అవుతాడు అని అమంగళకరమైనటువంటి మాటలతోటి శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించాడు. ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ, ఏం మాట్లాడకుండా. లెక్క కోతలు లెక్క పెట్టినటువంటి సింహంలాగా కృష్ణుడు శిశుపాలుడిని దుర్భాషను లెక్క పెట్టలేదు. కానీ సభలో ఉన్నటువంటి ఋషులు మా రాజులు మాత్రం శిశుపాలుడు మాట్లాడిన మాటలు చూసి చాలా బాధపడ్డారు. శిశుపాలుడు కృష్ణుడిని ఎన్ని రకాలుగా తిట్టాడో ఇవన్నీ వినలేక అక్కడ ఉన్నటువంటి మహర్షులు కానీ రాజులు కానీ చెవులు మూసుకొని ఆశ్చర్యపడుతూ, ఓ కృష్ణ, వీళ్ళు ఏ రకంగా కడగేరుస్తావో అంటూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు, నిష్క్రమించారు. పాండవులకి శిశుపాలుడి మీద చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో కేకయ్య, సంజయ పాండవులు ఆయుధాలు ధరించినటువంటి శిశుపాలుడిని అదరించి నిలబడ్డారు.
వాడు కూడా పాండవాళ్ళని లెక్క చేయకుండా డాలు కత్తి తీసుకున్నాడు. భుజబల గర్వంతో దురహంకారుడు కృష్ణుడిని, ఆ కృష్ణ పరివారాన్ని అందరినీ తిడుతూ మీద దూసుకొని వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా నిలబడి దెబ్బలాడ సిద్ధమవుతున్నటువంటి కృషిపారుని తీవ్రంగా చూస్తూ వాడి వీడని శత్రు చక్రాయుధంతో వాడి శిరస్సును తక్షణం ఖండించాడు. అంటే శిశుపాలుడి శిరస్సును ఖండించాడు. ఆ భయంకరమైన కోలాహలాన్ని చూస్తూ ఆ దృశ్యాన్ని చూచి శిశుపాలుడి సైన్యం వాడి పక్షాన ఉన్నటువంటి రాజులంతా తత్తరపాటుతో పరుగున పరిగెత్తుకుంటూ పోయినారు. ఆ సమయంలో మునీశ్వరుడు రాజులు ఆశ్చర్యపడేటట్టుగా శిశుపాలుడి దేహంలో నుంచి ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగు బయటకు వచ్చి నెమ్మదిగా వస్తూ కృష్ణుడి శరీరంలో చేరిపోయిందట. కమలాక్షుడు నిందించిన తమ ఘోషతమాభవండు తమ ఘోషతనూ భవండు దారుణమల హోమవనం పొందక ఏ క్రియ సుమహితమై కృష్ణుడు మునీంద్ర మహర్షి కృష్ణుడిని ఇన్ని రకాలుగా తిట్టాడే, రకాలుగా విమర్శించాడు వీడు. ఇలా శిశుపాలుడు భయంకరమైన నరక రూపంలో కూడా పడకుండా భగవంతుడైనటువంటి కృష్ణుడు ఎలా ప్రవేశించాడో వినాలని అన్నాడు ఆయన. అప్పుడు అన్నాడు సుఖమహర్షి అంటాడు, రాజేంద్ర, మధుసూదనుడి యొక్క మీద మాత్సర్యంతో మదోన్మత్తుడై 3 జన్మల నుండి ముకుందుడిని నిందిస్తూ ఎప్పుడు కూడా శ్రీహరిని రూపగుణాలను ధ్యానిస్తూ ఉండడం వల్ల నిందించినప్పుడల్లా హరిహరి 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 అంటుండాలి కదా, కృష్ణ కృష్ణ వాసుదేవ అంటుండాలి కదా. ఇట్లా వైరక్రియ, ఒక శత్రుభావం మనసులో పడిలిన తర్వాత పొద్దుస్తమానం వాడే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఎవడి ఎందైతే మనకు ప్రీతి లేదో, ఎవడేందైతే మనకు దోషం కోపం ఉంటుందో నిరంతరం వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అలా వీడు కూడా ఎప్పుడు 3 జన్మల నుంచి కృష్ణుడిని నిందిస్తూనే ఉన్నాడు. అలా నిందించమనే వైర పద్ధతి వల్ల, వైరక్రియ వల్ల శ్రీకృష్ణుడి యొక్క రూపగుణాన్ని ధ్యానిస్తూ ఉండడం వల్ల శిశుపాలుడు సమస్త పాపాల నుంచి విముక్తుడై బ్రహ్మ రుద్రాదులు కూడా అందుకున్నటువంటి మోక్ష పదవిని శివైకుంఠాన్ని పొందాడు అని చెప్పాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు యజ్ఞం చేయించినటువంటి ఋత్విజులని, యజ్ఞానికి వచ్చినటువంటి సదస్సులని అని దక్షిణ తాంబూలాలతో సత్కారం చేశాడు, పూజించాడు. ఆ యాగాంతం నుంచి అవభ్రత స్థానానికి కూడా బయలుదేరాడు. ఆ రకంగా శిశుపాల వద్ద జరిగింది. జై శ్రీరామ్. నీపాదగమల సేవయ నీపాదార్చకులతోటి నెయ్యమను నితాంత అపార భూతదయ్యను తాపసమందార నాగుదయసీయగదే.